ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. హోషియా 6వ అధ్యాయము 1వ వచనము. ఆయనే మనలను స్వస్థపరచును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాగ్దానం చదివిన వెంటనే ఈ వాగ్దానాన్ని మీరు పట్టుకుని ప్రార్థన చేయాలి. ఆయనే మిమ్మును స్వస్థపరచును. ఒకవేళ అనారోగ్యంతో ఉంటే ఆమెన్ చెప్పండి. ఒకవేళ మీకు అనారోగ్యంతో ఉంటే, మీరు హాస్పిటల్లో ఉంటూ ఈ మాటలు మీరు వింటూ ఉంటే, మరణ పడకలో మీరుంటే, డాక్టర్ గారు ఇక మీ ఆరోగ్యం బాగాలేదండి, ఇక మీ ఆరోగ్యం కుదుట పడదు, ఇక మీ ఆరోగ్యం బాగు కాదు, ఇక మీ ఆరోగ్యాన్ని మనము బాగు చేయలేము అని ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, భయపడొద్దండి. వాక్యం అంటది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, మరణకరమైన రోగము నుండి ఆయన వారిని స్వస్థపరచెను బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నాకు ఆయుష్నివ్వండి, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, నీ కొరకు సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభు అని ఒక్క చిన్న మాట చెప్పి చూడండి. పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చివేస్తాడండి. డాక్టర్స్ రిపోర్ట్స్ని దేవుడు మార్చివేస్తాడు. శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని దేవుడు తీసివేస్తాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం చేయాల్సిన కార్యమల్లా ఒకటి ఏంటో తెలుసా? విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడు మీకు ఆయుష్ని ఇస్తాడు, దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఏం చేస్తారు? మీరు ఒక మాట చెప్పాలి. ప్రభువా, నీకు సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభువా, నీ నామాన్ని నేను గణపరుస్తాను ప్రభువా, నీకు సాక్షిగా ప్రభువా నేను జీవిస్తానని మీరు చెప్పగలిగితే దేవుడు మీకు ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేసి బలమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరిచి ఆయుష్ను ఆరోగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.